ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియచేయండి. అమ్మ, వీరికి ఆర్థిక వ్యవహారాదుల్లో పూర్తిగా తండ్రి గారి యొక్క సహకారము, అట్లాగే ఉద్యోగం లేకపోయినప్పటికీ కొంతమందికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు రావటము, దాని పరమైనటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం అవ్వటం ద్వారా గురుబలం మెండుగా ఉన్నటువంటి రాశుల్లో వృశ్చిక రాశి బాగుంది. అంటే సంకల్పించినటువంటి వ్యవహారాదుల్లో చాలా వరకు వ్యాపారాలకు సంబంధించిందే వీరికి టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి పరంగా మూమెంట్స్ అయితే బాగుంటాయి. కాకపోతే వ్యాపారం అనేటటువంటిది హెవీ బడ్జెట్, లో బడ్జెట్ అయినా కూడా అది ఆలోచనలతో పాటుగా ఆచరణలో కూడా సఫలీకృతం కావాలంటే జన్మజాతకాన్ని బేస్ చేసుకునే వ్యాపారాలు ప్రారంభించాలి. ఆ సమయంలోనే మాలాంటి గురువుల యొక్క ఆశీర్వచనంతో పాటుగా ఇది కరెక్ట్ సమయమా కాదా అనేది వారికి అనుకూలత్వాన్ని కలగజేస్తుంది. దానికి తోడు ముఖ్యంగా మరి వృశ్చిక రాశికి గురుబలం ఉంది కదా అనుకుంటే కాదుగా, కుజబలం కూడా ఉంది. కానీ అది నెగిటివ్నెస్ని ఇవ్వటంలో చాలా పరిపక్వత కలిగి ఉంది కుజగ్రహం. ఎందుకంటే అమ్మ, ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాలు, భార్యాభర్తల యొక్క అన్యోన్యతకి సంబంధించిన విషయాలు, వివాహ సంబంధిత విషయాలలో చివరికి సంఘంలో వీరికి ఉన్నటువంటి పరపతి, కీర్తి ప్రతిష్టలు వీరికి వీరే పాడు చేసుకునే వ్యవహారాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే కుజగ్రహము ఈ రాశిని చూసి వీరు ఎంత నిగ్రహించుకున్నా కూడా వీరికి ఉన్నటువంటి కొన్ని అవలక్షణాల వలన, దానికి తోడు శుక్రగ్రహ ప్రతికూలత్వం కూడా ఆగస్టు 2 వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీరి యొక్క ఆలోచన పర్యంలో పూర్తిగా నెగిటివ్నెస్ వస్తుంది. అంటే స్త్రీల యందు వాంఛలు కావచ్చు, పూర్వంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వివాహ పరంగా ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు కదా, ఆ సంబంధాలు చూసి ఈ సంబంధాలు చూసి ఎవరో ఒకరిని వీరు ఇష్టపడి అది క్యాన్సిల్ అవ్వటం, మళ్ళీ వీరు వారితో సంప్రదింపులు చేయటం, ఇలాంటి వ్యవహారాల్లో ఈ నెల రోజులు కూడా వీరికి కుజగ్రహము శుక్రగ్రహము యొక్క అనుకూలతలు కొంత నెగిటివ్నెస్ను కూడా సూచిస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు కావచ్చు, వివాహపరమైన విషయాలలో కొంత గురువుల యొక్క సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాలి. వీరికి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు? అమ్మ, ఆర్థికంగా అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే పెట్టినటువంటి పెట్టుబడుల్లో వీరు ఏ షేర్స్లోనో లేదా పంద్యాల్లోనో డబ్బులు పెడతారు, వస్తాయి అనుకున్న సమయానికన్నా 10 రోజుల తర్వాత వీరికి, అంటే అనుకున్న సమయానికన్నా లేటుగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మ. ముఖ్యంగా అమ్మ విద్యార్థులకైతే కనుక ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతమైన విద్యలు చదవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క అనుకూలత రావడానికి కొంచెం సమయం ఆలస్యం అవుతుంది. అది ఉద్యోగం లేక కావచ్చు, వ్యాపారంలో బడ్డెన్స్ వల్ల కావచ్చు. కొంతమంది విద్యార్థులు నేను పెద్ద చదువులు చదువుతాను, విదేశాలకు వెళ్తాను, నేను పిహెచ్డీ చేస్తాను, సరే అక్కడ కాకపోయినా ఇక్కడైనా నేను చేస్తాను అని చెప్పి అన్నప్పుడు వీరి యొక్క తండ్రి యొక్క సహకారము కొంత నిర్లిప్తగా ఉంటుంది. అంటే కొంచెం ఆలస్యాన్ని సూచిస్తోంది. కాబట్టి వీరు కొంచెం ధైర్యంగా సాహసంగా ఉంటే బాగుంటుంది. ఆగస్టు 2 తర్వాత మాత్రము వీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ, బంధువులతో విపరీతంగా ఏదైనా మాట్లాడడం కానీ చేయకపోవటం మంచిదమ్మా. ప్రమాదాలు, అదే ప్రమాదం అంటే ఇదే. అట్లాగే ప్రయాణాలకి సంబంధించి కూడా ప్రమాదాలు జరగటము, ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమస్యలు వీరిని పూర్తిగా అగాధంలోకి నెట్టివేయబడుతున్నాయి. ఒక్కోసారి ఉద్యోగంలో కొంతమందికి అయితే కనుక అకస్మాత్తుగా వీరు కోరినటువంటి కోరిక ప్రకారము, వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారము, ఇటు గురుబలం కావచ్చు, కుజుడు యొక్క దృష్టిపరంగా కావచ్చు, వీరు రాసినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూల పరంగా వీరికి కొంత అనుకూలమైనటువంటి నాలెడ్జ్ వైజ్ బాగుంది అని చెప్పి మంచి అవకాశాలు కూడా వీరికి అకస్మాత్తుగా కలిగి వీరి కమ్యూనికేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆ సమయంలో. ఆగస్టు 2 తర్వాత ఆ కమ్యూనికేషన్స్ కూడా వీరికి చక్కటి లాభస్థితిని కలుగు చేస్తున్నాయి. అంటే ఉద్యోగాలు కొంతమందికి పోతాయి, ఉద్యోగాదుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి, కొంతమందికి ఈ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాల్లోనే ఎదుగుదల కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా కూడా వీరికి ఆర్థికంగా ఆకస్మికంగా కొన్ని లాభాలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం వలన కావచ్చు. కుజుడు బాలేదు కాబట్టి కుజుడికి సంబంధించి కొన్ని వీరు స్వయంకృతాపరాధాలు, వీరు తీసుకునే నిర్ణయాలు మాత్రము కొంతమందిని తొక్కిపడేస్తాయి. అంటే ఎక్కువగా ఏ విషయాల్లో వీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది? ప్రయాణాలు, అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాలు, వివాహ సంబంధిత విషయాలు, ధన సంబంధిత విషయాలు, అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడటం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా చేయాలి. అంతేగాని లేనిపోని యుగోలు,
అహంకార దర్పము, వాగ్వాదాలు, వితండవాదాలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఏమవుతుందమ్మా, వీరికి ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోవట్ల. దానివల్ల అన్ని సమస్యలేగా. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యబలము లేదు, కుజబలము లేదు. సరే, ఇంకోటి చూస్తేనేమో రాహుకేతువులు, పంచమ శని. పంచమంలో శని ఏంటంటే ఆలోచనల్ని నీరు గారుస్తూ ఉంటుంది. వీరు ఎంతో ఆలోచిస్తారు, నేను ఈ పని చేయాలి అని ప్రయాణాలు, విపరీతమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా శని ఏం చేస్తాడంటే కంట్రోల్ చేస్తాడు. వచ్చేటటువంటి ధనలాభం కూడా రాకుండా ఆలస్యం చేసి మనసు మీద ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఒక్క గురుబలం వలన ఏంటంటే గురుడు యొక్క దృష్టి వలన నిలబడతారే తప్ప లేకపోతే చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అనే చెప్పాలి. అయితే గురుగారు, వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని తెలియచేయండి. అమ్మ, వీరు కుజగ్రహానికి ఎక్కువగా ఆరాధన చేసుకోవటం, కుజగ్రహ స్తోత్రాన్ని చేయటం, కందిపప్పు దానం చేయటము, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ప్రతి మంగళవారము తప్పకుండా అభిషేకాలు, భార్యాభర్తలైతే అన్యోన్యత కోసము, సంతానం కోసము, ఉద్యోగంలో ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్నా వీరు తప్పనిసరిగా వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా దాంపత్య సుఖం లేకపోయినప్పటికీ కూడా దంపతులు ఎడబాటు కాకుండా వీరికి వీరే ఆ స్వామివారి ఆరాధన చేసుకోవాలి. ముఖ్యంగా వివాహం కోసము ఎవరైతే అనుకుంటున్నారో వారికి వివాహం జరగదనుకోవటము, అలాంటి విషయాలలో నెగిటివ్గా వస్తున్నటువంటి వాళ్ళు లలితాదేవి యొక్క అష్టోత్తరము అని ఉంటుందమ్మ. ఒక గౌరీదేవిని రోజు చేసుకోవటము, పసుపుతో ఆ యొక్క అమ్మవారిని ఆరాధించటం, అష్టోత్తరం చేసుకొని ఆ బొట్టు పెట్టుకుంటూ ఉండాలి. అట్లా ఈ యొక్క నెల రోజులు ఆ విధంగా చేసుకోవటమే వీరికి శ్రీరామ రక్ష. ఎందుకంటే పూర్తిగా అనుకున్న ప్రతి అభీష్టము నెగిటివ్గానే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. శుక్రుడు లాభంలో ఉన్నాడని కాదు, అక్కడ నీచలో ఉన్నాడు. దాని ద్వారా ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేవి వీరు పడాల్సి వస్తుంది. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని ఎడబాట్ల విషయంలో నెగిటివిటీ పోయి కొంత అనుకూలమైనటువంటి కోర్టు సమస్యల్లో కొంత నెగిటివిటీ పోయి అనుకూలమైన పరిస్థితులు వీరికి కలగటానికి వీరు చేసే పూజా పరిహారాలవే వీరికి శ్రీరామ రక్షగా ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.